అందరికి రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను మా బెటాలియన్ వేసుకొని షాపింగ్ కి వెళ్తున్నాను అనమాట. ఇంత సడన్ గా షాపింగ్ ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, అందుకని ఇప్పుడే షాపింగ్ చేసేస్తున్నా. ఏప్రిల్ లో నా బర్త్డే అనమాట. మార్చ్ లోనే నేను షాపింగ్ చేస్తున్నా, ఎందుకంటే తర్వాత నాకు కుదరదు అనే క్లారిటీ నాకు ఉందన్నమాట. అందుకనే ముందే షాపింగ్ చేసేస్తున్నాను. యాక్చువల్ గా నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమే ఉండదు. ఎందుకు నాకు ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. దానికి రీజన్ కూడా నేను నా బర్త్డే వీడియోలో చెప్తాను అనమాట. ఇంకా నేను మాక్సిమం షాపింగ్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ గానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. చాలా రేర్ గా నేను సోలోగా షాపింగ్ చేసుకుంటాను. వాళ్ళు ఇంకా రెడీ అయ్యారో లేరో పక్క రూమ్ లో ఉన్నారు. నేనైతే ఇంట్రో షూట్ చేయాలని ఈ రూమ్ కి వచ్చాను అనమాట. అండ్ సమ్మర్ వచ్చేసింది. ఎండలు అయితే ఇప్పుడు మార్చ్ లోనే విపరీతంగా ఉన్నాయి. స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ లో మన స్కిన్ మొత్తం ఆయిలీగా అయిపోతుంది అనమాట. మీరు స్కిన్ కేర్ చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూపించే ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన యూజ్ చేసుకోండి, కాకపోతే సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇంకా నేను రెడీ అవ్వలేదు. నా స్కిన్ కేర్ ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. నా దృష్టిలో స్కిన్ కేర్ లో మెయిన్ రోల్ ప్లే చేసేది సన్ స్క్రీన్ అండ్ సీరం అనమాట. నేను యూజ్ చేసేది నాకు బాగా ఇష్టమైన సన్ స్క్రీన్ ఇది డాటన్ కి. ఇది నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ మధ్య మధ్యలో కొన్ని యూజ్ చేశాను. గుడ్ వైబ్స్ యూజ్ చేశాను, డర్మాకో యూజ్ చేశాను. కానీ నాకైతే డాటన్ కి కూడా అది కూడా ఇది విటమిన్ సి ఇదే బాగా నచ్చుతుంది అనమాట. దీనిది వాటర్ టెక్స్చర్ ఉంటుంది. సన్ స్క్రీన్ లో టైప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దామని మాలిక్యులర్ కంపెనీ సన్ స్క్రీన్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది క్రీమ్ బేస్డ్ అనమాట. ఇది వాటర్ బేస్డ్, ఇది క్రీమ్ బేస్డ్. ఇట్లా కొన్ని టైప్స్ ఉంటాయి వీటిలో. వీటి గురించి ఎప్పుడైనా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సన్ స్క్రీన్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది అనుకుంటాను, కానీ ఆ టైంకి గుర్తురాదు. చెప్పాలనుకుంటాను, చాలా విషయాలు మీతో చెప్పాలనుకుంటాను, ఆ టైం వచ్చినప్పుడు గుర్తురాదు అనమాట. చూద్దాం. మీరు కామెంట్ చేయండి, నేను మాత్రం ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను మీకు కావాలి అంటే. ఓకేనా? అండ్ నేను యూజ్ చేసే సీరమ్స్ అనమాట ఈ 2. డర్మాకో కంపెనీ నుంచి నయాసిన్మైడ్ నా మోస్ట్ ఫేవరెట్ సీరం అనమాట. ఇది సాలిసిలిక్. ఇది నేను డే టైం యూజ్ చేస్తాను, ఇది నైట్ టైం యూజ్ చేస్తాను. సీరమ్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మన ఫేస్ కి ఏది సెట్ అయితే అదే యూజ్ చేయాలి. నేను యూజ్ చేసింది మీరు యూజ్ చేయడం కాదు. మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి దాన్ని బట్టి ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లం కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సీరమ్స్ ఉంటాయి అనమాట. అది ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది పర్టికులర్ గా మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే దానికి తగ్గట్టు సిరమ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. నాకు యాక్నీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అండ్ ఓపెన్ పోర్స్ అవి కూడా ఉంటుందన్నమాట. దానికోసమని యాక్నీకి నయాసిన్మైడ్, ఓపెన్ పోర్స్ అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వీటికేమో సాలిసిలిక్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ మాయిశ్చరైజర్ విషయానికి వస్తే నేను నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. నా మాయిశ్చరైజర్ కూడా నేను ఎక్కువ అయితే యూజ్ చేయను, బికాస్ నాది కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఇవి సన్ స్క్రీన్ ఎలాగో యూజ్ చేస్తాను కదా, దీనికే నా ఫేస్ కొంచెం ఆయిలీ టెక్స్చర్కి వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను మాయిశ్చరైజర్ చాలా వరకు స్కిప్ చేస్తాను. ఎప్పుడైనా ఫేస్ డ్రై అనిపిస్తే తప్ప మాయిశ్చరైజర్ నేను పెద్దగా యూజ్ చేయను. అండ్ లిప్ బామ్ విషయానికి వస్తే ఒకటి ఈ జూడియోలో లిప్ బామ్ ట్రై చేశాను. నాకైతే ఇదంతా నచ్చట్లేదు. హిమాలయ యూజ్ చేస్తాను. ఇవన్నీ చాలా బడ్జెట్ రేంజ్ లో చెప్తున్నా, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. నేను యూజ్ చేస్తున్నవి మాత్రం మీకు చెప్తున్నా అనమాట. అండ్ సింపుల్ గా కాజల్ పెట్టుకుంటా. కాజల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా నేను కాజల్ అయితే అప్లై చేసుకుంటాను. అండ్ లిప్స్టిక్స్ నేను పెద్దగా యూజ్ చేయను. ఒక లిప్ లైనర్ యూజ్ చేస్తాను అండ్ లిప్ గ్లాస్ ఒకటి పెట్టుకుంటాను అనమాట. అంతే. దీనికి మించిన ప్రోడక్ట్స్ నేనేం యూజ్ చేయను. మహా అయితే ఫేస్ వాష్ అవి యూజ్ చేస్తాను. ఇంకా ఇంతే. ఇంత సింపుల్ గా ఉంటుంది నా స్కిన్ కేర్ అనమాట. మేకప్ ప్రోడక్ట్స్ అయితే నేను అసలు యూజ్ చేయను. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి అట్లా చెప్పలేను. చాలా రేర్ కేసెస్ లో అప్లై చేస్తానేమో. మాక్సిమం అయితే ఇంకా స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా ఇవే ఉంటుంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎప్పుడు ఇవే ఉంటాయి అంటే కాదు, అవి సీజన్ ని బట్టి మనం మార్చాలి కొన్నిసార్లు. ఎందుకంటే వింటర్ లో చాలా డ్రై అయిపోతుంది ఫేస్, దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. సమ్మర్ లో ఆయిలీ అయిపోతుంది వెంటనే, దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అలా మనం మార్చుతూ ఉండాలి. ఎప్పుడు ఇవే ప్రోడక్ట్స్ ఉండవు అనమాట. ఇంక ఇది నా స్కిన్ కేర్ గురించి. నేనైతే త్వరగా రెడీ అయిపోతాను, మళ్ళీ లేట్ అయిపోతుంది. వాళ్ళు రెడీ అయ్యారో లేరో తెలియదు. నేను త్వరగా రెడీ అయ్యి బయటికి వెళ్తే
వాళ్ళు హడావిడి చేసుకుని బయటకు వస్తారనమాట. అండ్ ఫస్ట్ అయితే సిరం అప్లై చేస్తాను. నియాసినమైడ్ చెప్పాను కదా, డే టైం ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఈ సిరం కూడా ఇంత చిన్న బాటిల్ నాకు 3 months వచ్చేస్తుంది. ఇది ఒక 3 drops తీసుకోవాలి. 3 drops సరిపోతుందా అనేసి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా సరిపోతుంది. ఇలా హ్యాండ్ మొత్తం అనుకుని ట్యాప్ చేసుకోవడమే. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ సిరం యూజ్ చేసిన తర్వాత ఒక మ్యాజిక్ అవుట్పుట్ అయితే బయటకు వస్తుంది. మీరు యూజ్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారనమాట. నాకు ఇంతకు ముందు యాక్నే ప్రాబ్లం చాలా విపరీతంగా ఉండేది. ఎప్పుడైతే ఈ సిరం యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి యాక్ని చాలా రేర్ కేసెస్ లో నేను ఫైండ్ అవుట్ చేశాను. నేనే కాదు, నన్ను చూసి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ సిరం తీసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా ద బెస్ట్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఎవరైనా యాక్నే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే నయాసినమైడ్ సిరం అయితే యూజ్ చేయండి. మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేయండి. నాకైతే డర్మాకో సిరం అనేది బాగా నచ్చుతుంది అనమాట. సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సిరం అప్లై చేసిన ఒక 1 minute కి మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కాసేపు ఆగి సన్ స్క్రీన్. దీన్ని రీసెంట్ గానే తీసుకున్నా కాబట్టి దీని రివ్యూ అయితే మీకు ఏం చెప్పట్లేదు, యూజ్ చేసిన తర్వాత చెప్తాను అనమాట. మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా నెక్, ఇయర్స్ అవి మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వాటికి కూడా అప్లై చేయాలి. ఇంతే అనమాట నేను రెడీ అయ్యేది. ఇంకా దీనికి మించి రెడీ అవ్వడం అంటే అంత ఓపిక నాకు కూడా ఉండదు. లేట్ అవుతుంది, త్వరగా అయితే వెళ్ళాలి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మళ్ళీ కలుస్తా, బాయ్. నేను చెప్పాను కదా వీళ్ళు ఇంకా రెడీ అయి ఉంటారని. చూడండి మా ఫ్రెండ్ ఏం చేస్తుందో. ఎప్పుడు అంతే, మళ్ళీ హైప్ ఇవ్వడం మాత్రం హైప్ ఇస్తుంది. ఎవరైతే ఎక్కువ ఫస్ట్ హైప్ ఇస్తారో వాళ్ళే లేట్ చేస్తారు ప్రతిసారి. ఎప్పుడు లేటే. జెసి అయితే మా మధు ఒక మంచిది, త్వరగా రెడీ అవుతుంది. ఇన్ టైం కి 10 minutes లో రెడీ అవుతుంది. అప్పు ఇప్పుడు కూర్చునేది, కాసేపు ఆగితే హడావిడి చేస్తుంది. అది మర్చిపోయినాక ఇది మర్చిపోయినాక అనేసి. మొత్తానికి అయితే షాపింగ్ కి స్టార్ట్ అయిపోయినాము. పొద్దునంతా ఎండ బాగా కొడుతుందని ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా మేము ఏ పని చేయాలన్నా మాకు ఫ్యూల్ పడాల్సిందే, అందుకనే టీ షాప్ కి వచ్చామన్నమాట. ఇంకా అప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట. తిను ఖమ్మంలో ఉంటుంది, మా బెటాలియన్ కి లీడర్ తను. మేమేమో హైదరాబాద్ లో ఉంటున్నాం, తనేమో ఖమ్మంలో ఉంటుంది. ఎప్పుడు మేము తనని మిస్ అవుతూనే ఉంటాము. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. నాకు ఈ వైట్ కలర్ బాగా నచ్చింది, కాకపోతే దాన్ని మెయింటైన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది. ఇంతకు ముందు ఒక వైట్ టాప్స్ ఉన్నాయి కదా అన్నట్టు అది తీసుకోలేదు. ఇంకా వేరే ఏం నచ్చలేదు అనమాట. నచ్చినవేమో మన బడ్జెట్ లో లేవు, అందుకని ఇంకా బయటకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ బ్రేక్ తీసుకున్నాము. ఇంకా తర్వాత చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము. కార్డ్ సెట్ ట్రై చేయనేసి మా ఫ్రెండ్ అంటే ఈ డ్రెస్ ఒకటి ట్రై చేసా, కానీ ఇది కూడా సెట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ సిఎంఆర్ కి వెళ్ళామన్నమాట. కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాను, కొన్ని నచ్చాయి. కాకపోతే నాకు టాప్ అండ్ బాటమ్ నచ్చుతుందిలే కానీ చున్నీ అయితే అసలు నచ్చట్లేదు. టాప్ అండ్ బాటమ్ కాటన్ వస్తున్నా కూడా చున్నీ మాత్రం జార్జెట్ లో ఇస్తున్నారు. ఇంక ఇలాంటి సమ్మర్ లో అలాంటి క్లాత్ ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టమే. మా ఫ్రెండ్స్ కోరిక మేరకు కొన్ని డ్రెస్ అయితే ట్రై చేసిన, చూడడానికి బాగున్నా కూడా కంఫర్టబుల్ గా అనిపించట్లేదు అనమాట. మేము 4 కి అట్లా స్టార్ట్ అయినాము. ఇంకా 7:30 అయిపోతుంది అనమాట. ఇంకా డ్రెస్సెస్ ఏం నచ్చట్లేదు, లేట్ అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా తీసుకోకుండానే వెళ్ళిపోయాము. 10 మందిలో పాము చావదు అనే సామెత ఉంది కదా, అలాగే అయిందనమాట పరిస్థితి. ఒకళ్ళకి నచ్చితే ఇంకొకరికి నచ్చట్లేదు. మొత్తానికైతే నా బర్త్డే డ్రెస్ తీసుకోలేదు. ఇంకా దీనికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో. మీరైతే వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.